He is the God who sees us. ఆయన మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. He is the loving Father who sees us. ఆయన మనల్ని చూచే ప్రియమైన తండ్రి అయి ఉన్నాడు. You are not alone. నీవు ఒంటరివి కాదు. You are not alone. నీవు ఒంటరివి కాదు. The Lord is coming with you. ప్రభు మీతో కూడా వస్తున్నారు. Today we are going to meditate upon the Lord. ఈ రోజు మనం దేవుని గురించి ధ్యానము చేయనయ్యున్నాం. Who sees us. మనలను చూచుచున్న దేవునిగా. In Genesis 16:13. ఆదికాండము 16:13 మనము చూచినట్లయితే Hagar says, హాగరు ఏమంటున్నారంటే, You are the God who sees me. నన్ను చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. And I have also seen you, Lord. ఓ ప్రభువా, నేను కూడా నిన్ను చూచియున్నాను. I have also seen you, Lord. నేను కూడా నిన్ను చూచియున్నాను ప్రభువా. One of the most wonderful characteristics of God is, దేవుని యొక్క గుణగణాల్లో ఒక అద్భుతమైన గుణగణము ఏమిటి అనంటే, God watching over us. దేవుడు మనలను చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉండి ఉన్నాడు. You may wonder how God can watch me as an individual person. ఒక వ్యక్తిగతంగా దేవుడు నన్ను ఎలాగునో చూడగలుగుతాడు అని మీరు ఆశ్చర్యపడవచ్చు. He knows every bit of detail about us. మనకు సంబంధించిన ప్రతి వివరము ఆయన ఎరిగి ఉన్నారు. That's why David says in Psalm 139, 1-3. అందుకే 139వ కీర్తన మొదటి 3 చరణాల్లో దావీదు ఈలాగున పలుకుతూ ఉన్నారు. Can anyone read that? 139వ కీర్తన మొదటి నుంచి 3 చరణములు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. The Lord knows everything about us. ప్రభువుకు మన గురించిన సమస్తమును తెలిసి ఉన్నది. Sitting, getting up, lying down, even before a word comes out of our mouth, God knows it. మనం కూర్చోవడం, మనం లెగవడం, మనం నడవడం, మనం పనుకోవడం, మాట మన నోటికి రాకముందే ఆయన దానిని కూడా ఎరిగి ఉన్నవాడై ఉన్నాడు. He is so familiar with all our ways. మన యొక్క మార్గములన్నీ ఆయన చాలా బాగుగా ఎరిగి ఉన్నాడు. God is looking at us so closely. దేవుడు మనల్ని అత్యంత సన్నిహితంగా చూస్తూ ఉన్నాడు. Even our parents sometimes do not know about us. మన తల్లిదండ్రులు కూడా మన గురించి పూర్తిగా కొన్నిసార్లు తెలియకపోవచ్చును. But God knows everything. అయితే దేవుడు సమస్తమును ఎరిగి ఉన్నారు. That's why Job says in Job 31:4. అందుకే 31:4లో యోబు ఏమని తెలియచేస్తున్నాడంటే, Does God see my ways and number all my steps? దేవుడు నా దినములన్నీ చూచి ఉన్నాడు, నా అడుగులన్నీ ఆయన లెక్కించి ఉన్నాడు. He is wondering, what is man for God to think about him? ఆయన ఆశ్చర్యపోతున్నాడు, నరపుత్రుడి గురించి ఆయన ఆలోచించుటకు నరుడు ఏమాత్రపు వాడు? Who am I for God to think about all my steps? నా యొక్క అడుగులన్నీ కూడా ఆయన గమనం చేసుకోవడానికి అసలు నేను ఏమాత్రపు వాడిని? God has numbered all our steps. దేవుడు మన అడుగులన్నీ కూడా లెక్కించి ఉన్నవాడుగా ఉండి ఉన్నాడు. We cannot hide ourselves from His Spirit. ఆయన ఆత్మ నుంచి మనము ఎప్పుడూ కూడా దాగుకొనలేము. We cannot hide ourselves from His presence. ఆయన సాన్నిధ్యము నుంచి మనం ఎప్పుడూ కూడా దాగుకొనలేము. We cannot run away from God. దేవుని నుంచి మనం ఎప్పుడూ పారిపోలేము. We cannot escape His knowledge. ఆయన జ్ఞానమునకు మనము తప్పించుకొని పారిపోవడానికి వీలు లేదు. Thus, this thought should restrain us from sinning against God. ఈ ఒక్క ఆలోచన దేవునికి విరోధంగా మనము పాపము చేయకుండా మనల్ని ఆటంకపరచాలి. How can we sin against such a mighty God? ఇంత బలవంతుడైన దేవునికి విరోధంగా మనం ఎలాగునా పాపము చేయగలం? Here Hagar was an abandoned and rejected woman. ఇక్కడ హాగరు విడిచిపెట్టబడి ఉన్న, తిరస్కరించబడి ఉన్న స్త్రీగా ఉండి ఉన్నారు. She was dragged by her situations
into a lonely desert. ఆమె తన యొక్క పరిస్థితుల ద్వారా ఈడ్వబడి ఒంటరిగా అరణ్య ప్రాంతవాసిగా వచ్చేశారు. She was forced to leave all her loved ones and come into a desert. తన ప్రియులైన వారందరినీ కూడా బలవంతంగా విడిచిపెట్టబడవలసి వచ్చింది, అరణ్యంలోకి రావాల్సి వచ్చింది. And Sarai, the wife of Abraham, she forced her to become a wife of Abraham. అబ్రహాము యొక్క భార్య అయిన శారాయి హాగరును అబ్రహాముకు బలవంతంగా భార్యను చేసింది. She was sold as a slave. ఒక బానిసగా ఆమె అమ్మబడి ఉన్నది. Irrespective of her desire, everything was forced upon her. ఆమె కోరికలకు కాకుండా వేరే విధంగా అన్ని ఆమె మీద కూడా బలవంతం చేయబడ్డాయి. She had no choice of her own. ఆమెకు సొంత ఆశలు కోరికలేమీ లేవు. She had no freedom. తనకు స్వాతంత్ర్యం అన్నట్టుగా ఏదీ కూడా లేదు. But then as soon as she got married, she conceived also. అయినప్పటికీ వివాహమైన తరువాత ఆమె గర్భము దాల్చారు. And the same Sarai who gave her as a wife to Abraham, she turned against her. అబ్రహాముకు తనను భార్యగా ఇచ్చిన అదే శారాయి ఇప్పుడు హాగరుకు విరోధమైన వ్యక్తిగా మారిపోయారు. She even blamed her. ఆమె మీద నింద కూడా వేసి ఉన్నారు. And Abraham, her husband, also washed his hands off. అబ్రహాము తనకు భర్త అయి ఉన్నవాడు కూడా చేతులు కడిగేసుకొని నాకేం పట్టదన్నట్టుగా ఉన్నాడు. And said to his wife Sarai, తన భార్య అయిన సారాయితో ఆయన చెప్తూ ఉన్నాడు, Hagar is your handmaid. హాగరు నీ చేతి దాసురాలు, Do whatever it pleases you. నీకేది ఇష్టం అనిపిస్తే అది చేసేయి అంటున్నాడు. Do whatever you want to do with her. నీవామెకి ఏం చేయాలనుకుంటున్నావో అది చేసేయి అంటున్నాడు. The abandoned Hagar, as she was pregnant, she went to the desert. విడిచిపెట్టబడ్డ వ్యక్తిగా ఉన్న గర్భవతి అయిన హాగరు అరణ్య ప్రాంతానికి వచ్చేశారు. It was at this situation the angel of God met her. ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుని దూత ఆవిడను కలుసుకోవడం జరిగింది. She felt all alone. ఆమెకు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోంది. Maybe you may be in the same situation thinking, everybody washed off their hands and left me alone. ఒకవేళ మీరు కూడా అందరూ చేతులు కడిగేసుకుని నన్ను ఒంటరిగా విడిచిపెట్టారు అనే భావంతో అనే ఆలోచనతో ఉండి ఉన్నారేమో. David also cries like this in Psalm 31 and 12. 31వ కీర్తన 11వ వచనంలో దావీదు కూడా ఇదే రీతిగా మొర్రపెడుతూ ఉన్నాడు. I am forgotten like a dead man. చచ్చిపోయిన వాని వలె నేను మరోబడి ఉన్నాను అంటున్నాడు. Out of mind. మనసులో నుంచి నెట్టివేయబడ్డాను. I am like a broken vessel. నేను బ్రద్దలైపోయిన పాత్ర వలె ఉండి ఉన్నాను. You may be in the same situation even today. ఒకవేళ ఈ రోజున మీరు కూడా ఇదే పరిస్థితుల్లో ఉండి ఉన్నారేమో. Forgotten by men. మనుషుల చేత మర్చిపోబడ్డవారుగా. Thinking, where shall I go? నేనెక్కడికి వెళ్ళగలను అన్నట్టుగా యోచిస్తూ ఉన్నారేమో. Look at the life of Abraham and Sarah. అబ్రహాము శారాయిల యొక్క జీవితాన్ని చూడండి. They knew God so well. దేవునిని వారు బాగుగా ఎరిగి ఉన్నవారే. They might have been praying as a family every day. ప్రతిరోజు ఒక కుటుంబంగా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారేమో. Along with Hagar. హాగరుతో కూడా కలిసి. And I know God would have visited them very often. దేవుడు తరచుగా వారిని సందర్శిస్తూ ఉంటారని కూడా నేను భావిస్తూనే ఉన్నాను. And God would have spoken to them and given them instructions. దేవుడు వారితో మాట్లాడుతూ అన్ని విషయాలు సూచనలు అనుగ్రహిస్తూ ఉన్నారు. But then అయినప్పటికీ they who knew God mistreated Hagar. దేవునిని ఎరిగి ఉన్న వారే హాగరు పట్ల అమర్యాదకరమైన ప్రవర్తన చూపి ఉన్నారు. Look at Mary, the mother of Jesus. యేసయ్య యొక్క తల్లి అయిన మరియను గమనించండి. She was saying like this in Luke 1:48. లూకా సువార్త 1:48లో ఆమె ఈ రీతిగా అంటూ ఉన్నారు. For God has regarded the lowly state of mine. దేవుడు
దాసురాలి యొక్క స్థితిని కనికరించి ఉన్నాడు. For behold, henceforth all generations will call me blessed. ఇక మీదట తరములన్నిటా కూడా నన్ను ధన్యురాలు అని అంటారు. She says, the Lord has regarded the lowly state of this handmaid. ఆమె అంటున్నారు, దేవుడు తన దాసురాలు యొక్క దీన స్థితిని కటాక్షించి ఉన్నారు. When we go through such a lowly state, only then we will have the visitation of God. మనము అటువంటి దీన స్థితికి వచ్చినప్పుడే గాని దేవుని యొక్క ప్రత్యక్షత సందర్శన మనకు జరగడం కలుగదు. It was then the Lord spoke to Hagar. అటువంటి సందర్భంలోనే దేవుడు హాగరుతో మాట్లాడి ఉన్నారు. It was then the Lord saw her. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను చూచి ఉన్నారు. The same thing will happen to you also. ఇదే కార్యం మీకు కూడా జరుగుతోంది. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Shall we all look up to God? మనమందరం దేవుని వైపు చూద్దామా? He is the God who sees us. ఆయన మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నారు. He is the loving Father who sees us. ఆయన మనల్ని చూచే ప్రియమైన తండ్రి అయి ఉన్నారు. He is the loving Father who speaks to us. ఆయన మనతో మాట్లాడే ప్రియమైన తండ్రి అయి ఉన్నారు. You are not alone. నీవు ఒంటరివి కాదు. You are not alone. నీవు ఒంటరివి కాదు. The Lord is coming with you. ప్రభు మీతో కూడా వస్తున్నారు. Acknowledge Him in all your ways. నీ మార్గములన్నిటిలో ఆయన జ్ఞానమునకు ఒప్పుకొనుము. And the Lord will make your path straight. ప్రభు మీ మార్గములను సరళము చేస్తారు. Shall we all dedicate our lives today? మనమందరం ఈ రోజున మన జీవితాలను దేవునికి ప్రతిష్ఠించుదామా? Saying, Lord, I am your child. ప్రభువా, నేను నీ బిడ్డనని ప్రభువుతో చెప్దామా? Father, look at me, Lord. తండ్రి, నా వైపు చూడండి ప్రభువా. And speak to me every day, Lord. ప్రతిరోజు నాతో మాట్లాడండి. Give me your daily bread, Lord. నీ అనుదిన ఆహారము నాకు దయచేయండి ప్రభువా. Give me your daily bread, Lord. ప్రభువా, నీ అనుదిన ఆహారము నాకు దయచేయి యేసయ్యా. Let your word be provided to them every day. ప్రతిరోజు మీ వాక్కు వారికి అనుగ్రహించబడును గాక. Let your living word be provided to them, Lord. మీ జీవము గల వాక్కు వారికి అనుగ్రహించబడును గాక. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Bless them, Lord. వారిని ఆశీర్వదించండి ప్రభు. Thank you, Lord. వందనములు In ప్రభువా. Jesus' name. యేసు నామములో ఆమేన్.